ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం కృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతోని, ఒక మంత్రంతోని, దానంతోని మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడు కారకుడైన గురువు, కర్మ కారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు పెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే ఈ రాహుకేతువు మాత్రం మీనంలో కేతువు, మనకి కన్యా రాశిలో కేతు, మనకి మీనంలో రాహు అండి, కేతువు కాదు, మీనంలో రాహువు, కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ రాహుకేతువులు మీనరాశిలో రాహువు, కన్యలో కేతువు ఉంటూ ఇది సంవత్సరంన్నర పాటు ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కడ మనకి మారటం లేదు. కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్ లో ఈ 2 ఛాయాగ్రహాలు మారట్లేదు. కానీ మిగతా గురువు, శని మాత్రం ఈ యొక్క మేలో గురువు, వచ్చే సంవత్సరం ఏప్రిల్ మన మార్చ్ ఎండింగ్ లో శని భగవానుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానం తీసుకుంటే ఆదాయం 5, వ్యయం 5 అంటే బ్యాలెన్స్డ్ గా ఉంది. రాజపూజ్యం 5, అవమానం మాత్రం 2 ఉంది. అంటే ఏమిటి? బ్యాలెన్స్డ్ గా ఉన్నది. సహజంగానే కన్య వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఆదాయం ఈక్వల్ గా ఉంటే మరి ఎంతో కొంత సేవింగ్స్ ఉండాలి కదా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు ప్రధానంగా చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గం ఏమిటి చూసుకున్నట్లయితే, ఆదాయం పెరగాలి అంటే ఈ 2వ స్థానం ఏదైతే ఉందో బాగా యాక్టివేషన్ అవ్వాలి. ఎలా యాక్టివేషన్ అవుతుంది? లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా యాక్టివేషన్ అవుతుందో సందేహం. కాకపోతే మీకు రాశిలో కేతు సంచారం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది, మే వరకు ఆల్మోస్ట్. అంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు 2025 వరకు ఉంటుంది ఆల్మోస్ట్. కాబట్టి మరి ఇక్కడ ఏం చేయాలండి? కేతువు యొక్క సంచారం చిత్ర విచిత్ర గ్రహము అంటూ ఉంటారు. అంటే మ్యాజికల్ ప్లానెట్స్ అంటూ ఉంటారు. తన చిత్ర విచిత్రమైన ఆలోచనలు ఇచ్చే గ్రహంగా చెప్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా అద్భుతంగా అనిపిస్తూ అప్పుడే వైరాగ్యంలో కూడా తీసుకెళ్తూ ఉంటుంది ప్లానెట్. అంటే వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, అద్భుతమైన ఆలోచనల్ని, ఆధ్యాత్మికతను ఇచ్చే ప్లానెట్. అది వచ్చి మీకు రాశిలో కూర్చుంది. అదేంటి? మానసికంగా కొన్ని విషయాల్లో ఆలోచిస్తూ ఉంటారు, మానసికంగా స్ట్రెస్ అవుతుంటారు, మళ్ళీ అదే విధంగా ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతుంటారు కేతు వల్ల. దీనికి ఏమిటి పరిహారము అంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని తలుచుకోండి. ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. అయితే ఆదాయం పెంచుకోవడానికి మాత్రం లలితాసహస్రనామాల్లో నామస్మరణ చేస్తూ వ్యయం తగ్గాలి. ఇక్కడ బ్యాలెన్స్ ఎలా అంటే ఉట్టి ఆదాయం పెరిగితే సరిపోతుంది, వ్యయం తగ్గించాలి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. వ్యయం తగ్గడానికి మరి గ్రహస్థితి ఏమైనా యోగిస్తుందా అంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ఈ సంవత్సరం ఎక్కువగా అనేటువంటిది
ఈ కన్యా రాశి వారికి చూపిస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కువగా చేస్తారని చూపిస్తుంది. వేటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే యోగం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏవైనా చూడండి భూములకు సంబంధించిన, లేకపోతే ఒక మీడియేటింగ్ ద్వారా ఏదైనా మీకు కొంతవరకు కలిసి రావడము, బంగారము, లేనట్లయితే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉంటాయి కొన్ని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, పోస్టల్ వాటిలో చూపిస్తుంది. మరి ఇక్కడ అవమానము రాజ్యపూజ్యంగా తీసుకుంటే రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం 2 ఉంది, కాబట్టి పర్లేదు, దీని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి మిగతా గ్రహస్థిత రీత్యా మిగతా అంశాలు ఎలా ఉన్నాయి? కొన్ని కేతువు రాశిలో ఉన్నందుకు కదలడానికి, కొన్ని విషయాలు కదలడానికి కొంచెం ఆటంకం అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి ప్రారంభమైనా, ఎక్కడికి మూమెంట్ వచ్చినా గణపతిని తలుచుకుంటే ముందుకు కదలండి, మీకు ఆటంకం అనేటువంటిది రాదు. అలాగే మరొక విషయం ఏంటంటే మే లోపల మీకు ఏదైనా గృహము వాహనం కొనుగోలు చేసి యోగం చూపిస్తుంది, లేదా మరలా మీకు ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం నుంచి మరలా మీకు చూపిస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ మాసం నుంచి ఒక 4-5 నెలల వ్యవధిలో ఏది గృహ వాహన సంబంధించిన కుదుర్చుకోవడానికి. కాకపోతే ఇక్కడ రుణాలు తగ్గించుకోవడానికి కూడా యోగం ఉంది, ఈ సంవత్సరం రుణాలు తీర్చుకునేటువంటి యోగం కూడా ఉంది. కాకపోతే కొంచెం సంతానం విషయంలోని ఓల్డ్ ఫ్రెండ్స్ తో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. వివాహ సంబంధించిన కుదరడం కూడా మీకు, విదేశీ సంబంధాలు కుదురుతాయి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు, విదేశాల్లో ఉండే వారి యొక్క సంబంధాలు కుదరడం. అయితే మే నుంచి మాత్రం ఎవరితోనైనా కొత్తగా కాంట్రాక్ట్స్, ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. మరి ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు రావడము, ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ ఇవైతే ఉన్నాయండి, అందులో ఎటువంటి భయపడాల్సిన పని లేదు. అయితే వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో మాత్రం మే లోపల ఎక్కువ లాభాలు వస్తాయి, మే తర్వాత లాభాలు తగ్గుతాయని కాదు. ఇక్కడ మే తర్వాత ఏంటంటే జూన్ నుంచి కొంచెం శని వక్రించడం వల్ల వ్యాపారాలకు సంబంధించిన విషయంలో కొంచెం చూసి అడుగు వేస్తూ ఉండాలి. అయితే మీకు ఇక్కడ ఈ 5వ అధిపతి 6లో ఉండడము, సప్తమంలో రాహు ఉండడము, లగ్నంలో కేతు ఉండడము, ఈ కాంబినేషన్స్ ఏమిటంటే పర్టికులర్గా మీకు గుర్తుపెట్టుకోండి, కాలభైరవష్టకం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ మరియు గణపతి యొక్క ఆరాధన, ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే మీకు అంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాలభైరవ అష్టకము, వెంకటేశ్వర స్వామి నామస్మరణ. ఎందుకంటే ఈ పంచమాధిపతి వెళ్ళి 6లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో కనీసం ఒక్కసారైనా ఈ సంవత్సరంలో ఒక్కసారైనా లేదా 2 సార్లు అయినా చండీ పారాయణం ఎక్కువగా చేయించుకుంటుండండి. చండీ పారాయణం చేయించుకోవచ్చు, తర్పణం చేసుకోవచ్చు, లేదా మీరు పర్టికులర్గా హోమం కూడా చేసుకోవచ్చు. ఇక పర్టికులర్గా ఈ సంవత్సరంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులో మీరు జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో కొంచెం రాజకీయ నాయకులు కూడా కొంత జాగ్రత్త వహించాలి. మరి క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి, క్రోధి అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభమైపోయింది అనుకోండి, ఇదేదో క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రు గ్రహాలతో, శత్రు రాశులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. అంటే ఏమిటి, ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ, దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతో వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి, రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజులకు కారకమైన రవి మన శనిని రాహుని దాటుకొని వెళ్ళాలి. అంటే ఏమిటి, పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత
జైలు పాలయ్యేటువంటి యోగములు, వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలను కలిగింపజేస్తారు, ముఖ్యంగా రాజుల విషయంలో. ఒకటి. రెండవది, రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణం. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం, ముఖ్యంగా అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా రెండు విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే, ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద? సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది. అంటే అట్లాగా ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు పర్టికులర్గా. ఏమంటే అది ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి 4 సంవత్సరాల పాటు ఈ సనాతన ధర్మం అనుకోండి, లేదంటే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించిన అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః, ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలంటే, పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు అని చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టండి, మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నం కొండ బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజ్యాలు వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది. గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి, రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా, మీరు ఏ విద్యను అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్ గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్ గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉండే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలా మంది రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, నీ గోచార ఫలితాలంటే ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అమృత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.